మీ మండలంలో అభివృద్ధి ఏమైనా జరిగిందండి జగన్ పాలనలో? పూర్తిగా జరుగుతున్నాయండి మండలంలో అభివృద్ధి. శంకర్రావు గారు వచ్చినాక ఏనాడు కూడా కోసూరు అమరావతి రోడ్డు మనం చూడలేని పరిస్థితి అప్పుడు. దాదాపు నేను ఎరిగిన కాడ నుంచి ఒక 20 సంవత్సరాల క్రితం అంతకు పైన కానీ కన్నాలక్ష్మి గారు ఉన్నప్పుడు కూడా లేదు ఆ రోడ్లు ఆ రకంగా. టీడీపీ పరిపాలించింది ఆనాడు కూడా. ఇవాళ శంకర్రావు గారు వచ్చిన తర్వాత డబల్ రోడ్డుగా చేసి ఆ రోడ్డుని బ్రహ్మాండంగా చేస్తున్నారు. అభివృద్ధి, అది అభివృద్ధి కాదా? మరి ఊర్లో సచివాలయాలు కావాల్సిన రైతు భరోసా కేంద్రాలు అన్ని రకరకాలుగా వాలంటరీ వ్యవస్థను పెట్టి అందుబాటులో సేవలు చేసి ప్రజలకి కావాల్సినవన్నీ. కోవిడ్ పరిస్థితిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు బాగా నిలబడి దేశ ప్రజలకి చాలా కోవిడ్ తరఫున ఆదుకోవటానికి చాలా ప్రయత్నించారు. ఆయన కూడా చాలా కష్టపడ్డారు, ఆ కోవిడ్ని ఎదుర్కొన్నారు. మరి ప్రతిపక్షాలు చంద్రబాబు నాయుడు గారు వాలంటరీ వ్యవస్థ దండగా శుద్ధ దండగా అంటున్నారు కదా, దాని మీద ఆయన పెట్టలేదు కదండి. ఆయన పెట్టకపోవటాన్ని ఆయన దండగా అంటారు. ఆ రోజు ముసలోళ్ళు నడుములు పోయి కూర్చోలేక పడుకోలేక పంచాయతీ ఆఫీసు కాడకు పోయి కొంతమంది జారిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అది కూడా చూసాం మేము. మరి ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి పెట్టినప్పుడు ఏదో అంటా ఉంటారు. ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు కదా చంద్రబాబు గారు. మరి ఆయన అంటాడు, చేసేవాడిని ఎవరైనా ఆయన పని బాగా చేస్తున్నాడు అంటే వాడేం చేస్తాడులే అని అంటా ఉంటారు. అది కాదండి. మనకే కళ్ళుండి భగవంతుడి కళ్ళుండి చూస్తున్నాం. ఈ 5 సంవత్సరాల నుంచి ఆయన పరిపాలన చూసాము, ఈయన పరిపాలన చూస్తాం. బ్రహ్మాండంగా ఉందండి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. ఇప్పుడు జగన్ ఇచ్చే సంక్షేమమే మేము కూడా ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రచారం చేస్తున్నాడు కదా, దాని గురించి? చేస్తాడండి, ఆయన గారు చేశాడు. రుణమాఫీ అన్నాడు, రైతులకి ఎంత ఇచ్చాడండి? 3 తపాలు వేసాడు, 2 తపాలు మానేసి. మరి ఏదండి ఆయన అన్నది ఒకటి నిలబెట్టలేదు. ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు, ఇచ్చాడా? కాలేదు. ఈనాడు మన ఇంట్లో మన పెద్ద దిక్కు లేదు అన్నట్టుగా ఏదో ఒక నెలలో ఏదో ఒక సాయంగా ఆయన పిల్లలకు కానీ పిల్లల చదువుకి డబ్బులు కట్టాలంటే డబ్బులు ఉండవు. ఆ టైం డబ్బులు వస్తున్నాయి కదా.